మహిళలలో అండాశయాలతో దాని అంటే ఇంపార్టెన్స్, అండాశయాల ఇంపార్టెన్స్ ఏంటి, అది దానిలలో అండాలు అంటే ఎగ్స్ అని అంటాము. ఆ ఎగ్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని రిలీజ్ అవ్వాలి, దాని కనుక సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. అండాశయాలు అంటే ఓవరీస్. అండాశయాలలో మనకి మెయిన్ ముఖ్యం ఏంటి, అండాశయాల్లో ఎగ్స్ అనేది ఫామ్ అవుతాయి. సో మామూలుగా ఆడవాళ్ళకి ఇప్పుడు పెద్ద మనిషి అయిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత 14 ఇయర్స్కైనా 15 ఇయర్స్కైనా కానీ ఒక 20,000 పైన ఎగ్స్ అనేది ఉంటాయి. ఆ ఎగ్స్ ప్రతి 10 ఏళ్ళకి గాను ఆ ఎగ్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి ఎగ్స్ కౌంట్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి యాక్చువల్గా ప్రతి నెల ఆడవాళ్ళలో కనీసం ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ ఒక్క ఎగ్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఒకవేళ మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతుంటే ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆ ఎగ్సే సరిగ్గా రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ కాకుండా ఉంటుంది. ఇంకా ఈ ఓవరీస్లో ఈ ఎగ్స్ అనేది సరిగ్గా ఫామ్ కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల డేట్లు కూడా సరిగ్గా కావు. మనము 15-18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల ఎగ్స్ అనేది ఒక కౌంట్ అనేది కరెక్ట్గా బాగా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీలు అయ్యేది అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. 25 ఏళ్ళు దాటిన తర్వాత 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు కౌంట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 40%, 40% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. 30 ఏళ్ళు అంటే 30 ఇయర్స్ తర్వాత 40 ఇయర్స్ లోపల ఎగ్ కౌంట్ చాలా వరకు తగ్గిపోతుంది. సో అప్పటిలో ఆ టైంలలో మన ఇండియన్స్కి ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఇబ్బంది పడతాం. 30 ఏళ్ళు అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా అసలే ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. సో ఎగ్ కౌంట్స్ తగ్గుకుంటా వచ్చినాయి అంటే ఓవరీస్ సైజు కూడా తగ్గిపోతుంది. 40 ఏళ్ళు దాటాక ఓవరీస్ సైజు తగ్గిపోయింది అనుకోండి, మెల్లమెల్లగా పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవ్వడం, పీరియడ్స్ ఆగిపోవడం ఉంటుంది. సో మంచిగా ప్రెగ్నెన్సీలు రావాలంటే 20 ఇయర్స్లో నుంచి 30 ఇయర్స్ లోపలన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.